హాయ్ హలో వెల్కమ్ టు స్వర్ణతేజ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అయితే నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా వండాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోండి. కడాయి కొంచెం వేడెక్కిన తర్వాత 4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. నేనైతే 1/2 kg చికెన్ వండుతున్నాను కాబట్టి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే 2 పెద్ద ఆనియన్స్, 3 పచ్చిమిరకాయలు తీసుకున్నాను. ఈ ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులోనే చిటికెడు పసుపు, 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయ్యేంత వరకు గరిటతోనే తిప్పుకోవాలి. ఇక్కడైతే ఫ్రై అయిపోయింది. తర్వాత 1/2 kg చికెన్ శుభ్రంగా కడుక్కుని వేసుకోవాలి. ఈ చికెన్ కర్రీ అయితే రైస్లో అయినా, రోటీలో అయినా, చపాతీలో అయినా చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చెప్పే విధంగా వండితే సింపుల్గా వండేయవచ్చు. ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా తిప్పుకోవాలి గరిటతో. కొద్దిసేపు మూత పెట్టేసి ఉడకనిద్దాం. ఇప్పుడు మూత తీసి చూస్తే మంచిగా ఉడుకుతుంది. మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి గరిటతో. వాటర్ అంతా ఉడికిపోయిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి తిప్పుకోవాలి. ఇక్కడైతే ముక్క ఉడికిపోయింది. కారం వేసుకుందాం. నేనైతే 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. నాన్ వెజ్ కర్రీలో కారం ఎక్కువే పడుతుంది. ఈ కారం కూడా కలిసేలాగా మొత్తం తిప్పుకోవాలి కూరని. కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇందులోనే కొద్దిగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఇంకా కొద్దిసేపు ఉడకనివ్వాలి. కూర కొంచెం దగ్గరికి రావాలి. మూత పెట్టేసి ఉడకనియండి. ఇప్పుడు మూత తీసి చూస్తే కూర కొద్దిగా దగ్గరికి వచ్చింది. ఇందులోనే ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఇదంతా కలిసేలాగా తిప్పుకోవాలి. ఇక్కడైతే కూర దగ్గరికి వచ్చేసింది. లాస్ట్లో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయాలి. మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నా దగ్గర ఉంది కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను. ఎక్కువేం అవసరం లేదు, కొద్దిగా సరిపోతుంది. ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకనివ్వకూడదు. కొద్దిసేపే ఉడకనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇక్కడైతే మంచిగా తిప్పుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను నేను. అంతేనండి, వేడివేడిగా సింపుల్గా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది నా స్టైల్లో. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ స్వర్ణతేజ.